అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి బోయగడ్డ అరుణమ్మ పామిడి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయగడ్డ అరుణమ్మ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు గుంతకల్ నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చేయలేదు. స్వతంత్ర అభ్యర్థి అయిన నాకు ఒక అవకాశం ఇచ్చి కెమెరా గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపిస్తే గుంతకల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అలాగే గుంతకల్ నియోజకవర్గంలో పామిడి గుంతకల్లు తాగునీటి సమస్య అధికంగా ఉంది. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గుంతకల్ నియోజకవర్గానికి తాగునీటి సమస్య లేకుండా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. నియోజకవర్గం అభివృద్ధి అనేది లేదు. ముఖ్యంగా మంచినీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. గుత్తి అయితేనేమి, గుంటకల్ అయితేనేమి, పామిడి అయితేనేమి వారానికి ఒకసారి వచ్చే మంచినీళ్ళను కూడా నెలకొకసారి వదులుతా అన్నారు. ఆ నీటి సమస్య ఎక్కువ ఉన్నందున నీటి సమస్య పైన పరిష్కరిస్తాను. ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు లేవు. నిరుద్యోగులు చాలా అవస్థలు పడుతున్నారు. మెగా డిఎస్సీ అని సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ కూడా వదలలేదు. ముఖ్యంగా ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. అభివృద్ధి అనేది ఏం లేదు. నేను వచ్చిన తర్వాత గుంతకల్ నియోజకవర్గం నుంచి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నేను అభివృద్ధి ఖచ్చితంగా చేస్తాను. గుత్తికోటని పర్యాటక కేంద్రంగా మారుస్తాను. తర్వాత గుంటకల్ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా డైరెక్ట్గా నేను ప్రజల దగ్గరకు వెళ్ళి సమస్యను అయితే పరిష్కరిస్తాను. ఇప్పుడు గత ప్రభుత్వంలో అయితే అధికార ప్రోద్బలంతో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కానీ వాళ్ళ అధికార బలంతో తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవడం కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకోవడం కానీ, ఈ అవినీతి పరిపాలన వల్ల కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ముందుకొచ్చి అభివృద్ధి చేయాలని, గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ముందుకొస్తున్నారు. నేను కూడా అదే ఉద్దేశంతో గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేసి ఈ కెమెరా గుర్తు సింబల్ని తీసుకొని క్యాన్వాస్ చేస్తూ ఉన్నాను. నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఈ గుత్తి పామిడి ప్రజలను కానీ, గుంటకల్ నియోజకవర్గ ప్రజలను కానీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను. ఈ అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అయితే బాగా అఖండ మెజారిటీతో అయితే గుంటకల్ నియోజకవర్గంలోన వైసీపీ గెలిచింది. ఆ తర్వాత అసలు చేసింది అభివృద్ధి అయితే ఏం లేదు. వాళ్ళ అధికార ప్రోద్బలంతో వాళ్ళని తీసి వీళ్ళని పెట్టడం, వీళ్ళని తీసి వాళ్ళని పెట్టడం, అవుట్సోర్సింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను క్యాన్వాస్ తిరిగే టైంలో అయితే ప్రతి ఒక్కరూ సమస్యలు అనేవి చెప్తా ఉన్నారు. మాకు సరిగ్గా అర్హులైన పింఛన్లు కూడా రావడం లేదు. సకాలంలో నీళ్లు సరిగ్గా రావడం లేదు. యువతలకు ఉద్యోగాలు లేవు. విచ్చలవిడిగా మందు అమ్ముతా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కల్తీ మందు అమ్ముతా ఉన్నారు. యువతలంతా చాలా నష్టపోతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ క్యాన్వాస్లో కూడా ఖచ్చితంగా అఖండ మెజారిటీతో అయితే కెమెరా గుర్తు కోటేసి గెలిపిస్తామని ప్రజలు నాకు చెప్తున్నారు.